అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు క్యారెట్ పాయసం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. రుచికరమైన హెల్దీ రెసిపీ ఇది. దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ క్యారెట్ పాయసం తయారీ కోసం కావలసిన పదార్థాలు: కాచి చల్లార్చుకున్న పాలు 1/2 లీటర్, క్యారెట్లు 1/2 కేజీ, జీడిపప్పులు 100 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, బాదం పప్పులు 10, పంచదార 100 గ్రాములు, యాలకులు 2. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా క్యారెట్ని శుభ్రంగా కడిగి పీల్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఆ చివర ఈ చివర కట్ చేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్యారెట్స్ అన్ని తీసుకోవాలి. దీనికోసం ఎర్రగా ఉన్న క్యారెట్లు ఎంచుకుంటే బాగుంటుంది. ఈ విధంగా క్యారెట్స్ అన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బాదం పప్పుల్ని చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేయాలి. అలాగే అందులోనే జీడిపప్పులు కూడా వేయాలి. వీటిని కాస్త ఉడికించుకోవాలి. క్యారెట్ ముక్కలు ములిగేంత వరకు 1 కప్పు వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే క్యారెట్లు మెత్తగా ఉడికి ఉంటాయి. వాటితో పాటుగా జీడిపప్పులు కూడా ఉడికి ఉంటాయి. వీటిని 10 నిమిషాల పాటు చల్లారి పెట్టుకోవాలి. దానికోసం మనం వీటిని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోండి. కాసేపు పక్కన పెడితే చల్లారుతాయి. చల్లారిన ఈ క్యారెట్ ముక్కలు జీడిపప్పుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా చేయకూడదు. 1-2 సార్లు తిప్పితే సరిపోతుంది. ముందుగా ఉడికించాం కాబట్టి ఈజీగా గ్రైండ్ అవుతాయి. చూస్తారు కదా, కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టి వేడి చేయాలి. అందులో నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, బాదం ముక్కలు వేసుకొని బాగా వేపాలి. ఇవి కాస్త కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. చూసారు కదా, కలర్ మారినాయి. ఇప్పుడు అందులో కాచి చల్లారబెట్టుకున్న పాలు వేయాలి. పాలు వేసి లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు మరిగించాలి. ఈ పాలు కాస్త చిక్కగా అయ్యేంత వరకు మరిగించాలి. తిప్పుతూ మరిగించుకోవాలి. అందులో పంచదార వేయాలి. మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ పంచదార వేసుకోవచ్చు. పంచదార కరిగేంత వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ జీడిపప్పు మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో వేయాలి. ఈ విధంగా క్యారెట్ పేస్ట్ కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ బాయిల్ చేసుకోవాలి. అంటే ఈ క్యారెట్ పేస్ట్ అంతా పాలలో ఉడకాలి. అందులోనే కొద్దిగా యాలకుల పొడి చల్లుకోండి. ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించాలి. చూసారు కదా, ఆల్రెడీ మనం తీసుకున్న క్వాంటిటీ సగం వరకు అయిపోతుంది. అలా అయ్యేంత వరకు ఉడికించాలి. మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఈ మూవీ క్లిప్లో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి క్యారెట్ పాయసాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంత రుచికరమైన హెల్దీ స్వీట్ ఐటమ్ క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది. రుచికరమైన ఈ క్యారెట్ పాయసాన్ని మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం attammatv.com చూడగలరు. ధన్యవాదములు.